ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. సురక్షితమైన స్థలం ఏది? నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును. ప్రియులారా, సొలొమోను కాలంలో యుద్ధాలు, కరువులు వచ్చినప్పుడు ప్రజలు, రాజులు దుర్గములలోనికి వెళ్ళి తలదాచుకునేవారు. అక్కడ ఉండిన వారికి శత్రువుల నుండి రక్షణ లభించేది. అలాగే అందులోనికి ప్రవేశించిన వారిని పోషించే ఏర్పాట్లు కూడా ఉండేవి. ఆ దుర్గాలను దృష్టిలో పెట్టుకునే జ్ఞాని అయిన సొలొమోను యెహోవా నామము బలమైన దుర్గమని దేవునిని గూర్చుకొని ఆడుతూ ఉన్నాడు. ఈరోజు మనకు మన ప్రభువు దుర్గమైన దేవుడు. దావీదు భక్తుడు కూడా 43వ కీర్తన 2వ వచనంలో నీవు నాకు దుర్గమైన దేవుడవు అని స్తుతిస్తూ ఉన్నాడు. 92వ కీర్తన 14వ వచనంలో నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనమో లేదని ప్రస్తుతిస్తున్నాడు. ప్రియులారా, చాలా మంది తాము ఏ విధంగా సురక్షితముగా ఉండగలమా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక ధనవంతుడు 1930వ సంవత్సరంలో ఆనాటి పరిస్థితులను బట్టి ప్రపంచ యుద్ధం తప్పకుండా వచ్చేస్తుందని దిగులు చెంది తానొక సురక్షితమైన ప్రాంతంలో నివసించాలనుకున్నాడు. అందుకోసం పసిఫిక్ మహాసముద్రములోని గూడల్ కెనాల్ అనే చిన్న ద్వీపాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో దారుణమైన దాడులకు గురి అయిన ప్రాంతాల్లో ఆ ద్వీపము కూడా ఒకటి. అలాగే కాలిఫోర్నియాకు చెందిన మరొక వ్యక్తి భూకంపం వస్తుందన్న భయంతో తన రాష్ట్రాన్ని వదిలి ఓహియో పట్టణానికి తరలి వెళ్ళాడు. కొంతకాలమైన తర్వాత వచ్చిన పెను తుఫానులో అతని కొత్త నివాసం నేలమట్టం అయిపోయింది. అలాగే ఒక వడ్రంగి వృద్ధాప్యములో పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందన్న భయంతో రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ మితవ్యయంతో జీవనం కొనసాగించాడు. అలా జీవిస్తూ అతని సంపాదనంతా పెట్టుబడిగా ఒక వ్యాపార సంస్థలో పెట్టాడు. తరువాత కాలంలో ఆ వ్యాపార సంస్థ నష్టాల పాలై అతడు సంపాదించిందంతా సమస్తమును కోల్పోయాడు. ప్రియులారా, ఈ ఉదంతాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, మనము సురక్షితంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. మారణాయుధాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి, పేదరికము నుండి రక్షణ కోరుకోవటం ఏమాత్రము తప్పు కాదు. అయితే మన ఆత్మరక్షణ నిమిత్తం శ్రద్ధ కలిగి ఉండటం అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, జరుగుతున్న యుద్ధాల కన్నా, ప్రకృతి వైపరీత్యాల కన్నా త్వరలో రాబోయే గొర్రెపిల్ల ఉగ్రత దినం చాలా ప్రమాదకరమైనది. దాని నుండి రక్షించబడటానికి ఒకే ఒక్కటి సురక్షితమైన స్థలం ఉంది. అదే యెహోవా నామము అనే బలమైన దుర్గం. ఈ బలమైన దుర్గము రాబోయే ఉపద్రవముల నుండి మనలను రక్షించి రెండవ మరణమైన నరకములో పడకుండా తప్పించి పరలోకమునకు చేరుస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, భవిష్యత్తును గురించి మీరు భయపడుతున్నారా? సంభవించే వరదలు, కరువు కాటకాలు, యుద్ధాలను గురించి ఆందోళన చెందుతూ ఉన్నారా? మన దుర్గమైన యేసు ప్రభువారు మనలను కాచి కాపాడి సంరక్షించే దేవుడు. భయపడకుండా ఆయన నామమును స్తుతించి ఆయనను మనం ఒప్పుకున్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ లోకములో సురక్షితమైన ప్లేస్ ఏదీ లేదని, కేవలము నీ నామమే మాకు సురక్షితమైన దుర్గమని మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్రయించిన వారు రాబోయే ఉపద్రవాల నుండి, ముసురుతున్న రోగముల నుండి, వ్యాధి బాధల నుండి వారిని కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.